నేను పడ్డానని మీరు అనుకుంటున్నారు, మీరు పొరపాటు పడ్డారని నేను అనుకుంటున్నాను. అదేంది అన్న గిట్లా మాట్లాడుతుండు అని అనుకుంటారా? ఒక్క నిమిషం మీరు ఈ వీడియో చూస్తే, ఒక్క నిమిషం కాదు, ఒక 10 నిమిషాలు నాకు కేటాయించి వీడియో మొత్తం చూస్తే లైఫ్లో నువ్వు ఎట్లా సక్సెస్ కావాలో నేను చెప్తాను. నేను సక్సెస్ అయినా, నేను మంచిగా హ్యాపీగా ఉన్నా, ఇప్పుడు యూట్యూబ్ నుంచి మంచిగా పైసలు వస్తున్నాయి. అట్లా ఏ విధంగా వస్తున్నాయో నేను ఏమేమి చేసినో మీ అందరికీ చెప్తా, సరేనా? ఒక్కసారి ఈ వీడియోలోకి వచ్చి ఒక్కసారి వింటే నేను మీకు క్లారిటీ అనేది ఇస్తా. ఈ మంచి పని చేసుకుంటూ మనం మంచి ముచ్చట మాట్లాడుకుంటూ మన జీవితంలో ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలి, అలాగే మీకు ఎటువంటి గోల్స్ ఉన్నా సరే, నేను ఓన్లీ వీడియోలే చేసుకోండి అనట్లేదు, మీకు ఎటువంటి గోల్స్ ఉన్నా సరే ఈరోజు ఈ వీడియో చూసిన మరుక్షణం నుంచి మీ మైండ్లో ఒక ఆలోచన మాత్రం పుట్టడం 100% కరెక్ట్ అండి. ఎందుకంటే మీరు రేపటి నుంచి కొత్తగా ఆలోచిస్తారు, కొత్తగా ఆలోచించి ఏం చేయాలని పరుగులు తీస్తారు. ఓకే, ఒకవేళ మీరు ఇంట్లో కూర్చొని సతమతమవుతున్న స్థితిలో కూడా మీరు రేపు 1000 రూపాయలు తెచ్చుకుంటారు. మీరు బయటకు పోయి 1000 రూపాయలు మ్యాక్సిమం తెచ్చుకుంటారండి. అంత పూర్తి స్పీచ్ నేను ఇస్తా. నేను మంచిగా భవిష్యత్తులో ఎట్లా బతకాలి అంటే నేను పెద్ద గొప్ప అని చెప్పట్లేదండి. నేను ఒక మేస్త్రిని, నేను ఒక కూలి పనికి పోతే ఒక 1000 రూపాయలు వస్తాయి నాకు. సో నేను ఆ మేస్త్రి పని విడిచిపెట్టి ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ మీదనే బతుకుతున్నా అంటే అది నేను ఎట్లా బతుకుతున్నా నేను మీకు చెప్తా అండి. ఓకే, అయితే చాలామంది ఉన్నారండి, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉంటారు. ఎవరు? యూట్యూబర్స్. మీరు మంచిగా అర్థం చేసుకోండి, నేను మీకు మంచి లైఫ్ గురించి చెప్తున్నా. చాలామంది ప్రజలను గొర్రెలు చేస్తున్నారు, వాళ్ళు మీకు చెప్పట్లేదు. ఒకరి గురించి బ్యాడ్గా చెప్పుకుంటూ, వాని గురించి తప్పుగా చెప్పుకుంటూ, వీని గురించి తప్పుగా చెప్పుకుంటూ ఇట్లనే మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు తప్ప మరి ఏ ఒక్కరు కూడా, అంటే కొంతమంది చెప్తారు మంచి మహానుభావులు, అట్లాంటి వారి గురించి కాదు. కొంతమంది ఇక ప్రచారాలు ఎట్లా, వాడిట్లా, వాడట్లా, వాడు ఇది చేసిండు, అది చేసిండు అని చెప్పుకుంటూనే ఉంటారు వీడియోలో. అంతేగాని మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, లేకపోతే ఈ బిజినెస్ చేయండి, ఈ పనిలా వెతకండి, ఈ పనిలా సక్సెస్ అవుతారు అని చెప్పేసి ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే వాడు కూడా మిమ్మల్ని వాడుకుంటున్నాడు, అది మీకు అర్థం కావట్లేదు. మీకంటే మీకే కాదండి, చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే అరే అన్న ఏదో గొప్ప విషయాలు చెప్తున్నాడు, మేము ఈయన వీడియోలు చూడాలి ఖచ్చితంగా అని చెప్పేసి చాలామంది చూస్తారు. అది కూడా ఒక బిజినెసే అండి, మీకు అర్థమైతే లేదు. చాలామంది యూట్యూబర్స్ ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే ప్రజలకు తెలియకుండా మోసం చేసినోడేమో దూరం అయిపోతుండు, కానీ అది చేసేది మోసమే. అక్కడ కూడా మీరు గ్రహించాలి. ఏంది వేరేటోళ్ళ మీద విమర్శలు చెప్పుకుంటూ బతుకుతున్నట్టే అది ఒక మోసం లాంటిదే కదా. ఇప్పుడు పని బాట లేకుండా సోమరిపోతులను చేస్తున్నట్టే కదా. మరి అరే తమ్ముడు, నా వీడియోలు ఎందుకు చూస్తారో పోయి, నా వీడియోలు చూడకు, నా వీడియోలు చూడడం వల్ల నీకు ఏ ఉపయోగం లేదు, ఏదైనా పని చేసుకొని బతకని వాళ్ళు చెప్పరు. నా వీడియోలు చూడు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, హైప్ చేయండి, ఇట్లనే అంటారు. నేను ఎప్పుడు కూడా మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అని చెప్పేసి నేను కూడా అంటా, నేను తప్ప అంటలేదు. ఎందుకంటే ఇది నా స్కిల్. అంటే యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు కూడా స్కిల్స్ ఉపయోగిస్తారు, కానీ ప్రజలకు ఉపయోగపడే వీడియోలు చేయాలండి. ఎందుకంటే స్పీచ్ ఇప్పుడు ఈ వీడియో చెప్తున్నా, నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నా, అరే ఒక 10 మందికి హెల్ప్ అయ్యే స్పీచ్ నేను ఇస్తా అని ఆపిన. సో మీకు ఉపయోగపడే బిజినెస్లు కానీ ఉపయోగపడే విషయాలు కానీ చెప్పాలి. అంతేగాని వీడిట్లా వాడట్లా అని చెప్పేసి చెప్పుకుంటూ కూర్చుంటే మనకు చెడ్డ పేరు వచ్చి తర్వాత మనం కూడా బోరు కొట్టవచ్చు ప్రజలకి కదా. ఏది కూడా పర్మనెంట్ కాదండి, ఏది కూడా శాశ్వతం కాదు. ఏదైనా కొద్ది రోజులు మాత్రమే. ఆ కొద్ది రోజుల్లో ఉన్నంతలా ప్రజలకు హెల్ప్ చేసినామా, ప్రజలకు మంచి ముచ్చట్లు చెప్పినామా, అదే ఉండాలి తప్ప వీడిట్లా వాడట్లా అని చెప్పేసి ఇక అవసరం లేదులే అండి. ఇక అవన్నీ పక్క పెడదాము. అయితే మంచి టాపిక్ ఏంటంటే ఈరోజు మీరు ఒకవేళ హౌస్ వైఫ్ అయితే, అంటే నా చెల్లెళ్ళు నా అక్కలు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు మంచిగా ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకొని దానికి పాస్వర్డ్స్ ఉంటాయి, మంచిగా ఒక బుక్లో రాసుకోవాలి. మీరు అగదము ఫోన్లో క్రియేట్ చేసుకొని నేను వీడియోలు ఎత్తా అంటే కాదు అన్నలు తమ్ముళ్ళు అందరికీ చెప్తున్నా. అంటే నాకు అండి అని కొంచెం ఇట్లా ఊతపదం వస్తుంది, ఏమనుకోకండి దీని గురించి. అయితే మంచిగా పాస్వర్డ్ రాసుకోవాలి, ఒక బుక్లో రాసుకొని మనం పైసలు బంగారం ఎట్లయితే భద్రంగా దాచుకుంటామో బీరువాల, అదే విధంగా ఈ పాస్వర్డ్స్ బుక్ను కూడా మంచిగా రాసుకొని పెట్టుకోవాలి. పాస్వర్డ్స్ కూడా మంచిగా స్టారు, హ్యాష్, పులి స్టాప్ అన్నీ మంచిగా స్ట్రాంగ్గా ఫీడ్ చేసుకొని పెట్టుకోవాలి. అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి చాలా ఈజీయే, వీడియోలు చెయ్యండి పర్లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏం నడుస్తుంది, ఏం పెరుగుతుంది, ఈ బిజినెస్ అంటే ఏంది అసలు? ఏంటంటే ఫోన్లు పెరుగుతున్నాయి, ప్రజలు పెరుగుతున్నారు, ఇంకా ఫోన్లు పెరుగుతున్నాయి, ఈ బైకులు పెరుగుతున్నాయి. ఎవరైనా సరే బైక్ మెకానిక్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. అన్నలు తమ్ముళ్ళు అయితే, అక్కలు చెల్లెళ్ళు అయితే యూట్యూబ్ వీడియోలు చేసే ప్రయత్నం చేయండి. అలాగే వంటలు కానీ ఏదైనా ఒకటి చేయండి అక్క, మీరు లైఫ్లో మంచిగా ఉపయోగపడే వీడియోలు చేయండి పర్లేదు. అంటే కొత్త డెలిషియస్ ఫుడ్స్ కానీ, అలాగే
మీ అత్తమ్మ నేర్పించినవి, మీ అమ్మ నేర్పించినవి ఇంకేవేవో ఉంటాయి కదా, అత్తమ్మలు ఎట్లా నేర్పారు అనుకో, అందరికి తెలిసిందే. సో మీ అమ్మ నేర్పించిన ఏవైనా పాత కూరగాయలు అవన్నీ ఉంటాయి కదా, అవి చేసి మంచిగా పెట్టండి. నాకు పర్లేదు, ఏమైనా డౌట్ ఉంటే నాకు నిజాయితీగా అంటూ ఛానల్లో నాకు కామెంట్ అయితే చేయండి. ఇక తమ్ముడు నాకు పలానా ఒక విషయం మీద డౌట్ ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి ఏంటంటే పెన్నుల బిజినెస్ అది దాన్ని అడుగుతారు. సో ఆ పాయింట్ మీదకి వచ్చిన పెన్నుల బిజినెస్, ఆ పెన్సిల్ బిజినెస్ అయితే ప్రజెంట్ లేదు. ఎవరు కూడా ఆ పెన్నులు పెన్సిల్ గురించి అయితే అడగకండి. అది ఎందుకు లేదని తర్వాత చెప్తా. అది ఆ కంపెనీలు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు వర్షాకాలం కదా, సో అన్నీ నడుస్తలేవండి, మొత్తం క్లోజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఈ విధంగా ప్రయత్నం చేయండి. అలాగే ఇంకా యూత్ ఎవరైతే స్కూల్ మానేసిన వాళ్ళు, యంగ్ అబ్బాయిలు ఉంటారో వాళ్ళు మాత్రం మొబైల్ షాప్లో మీకు 1 సంవత్సరం ఫ్రీగా నేర్చుకున్నా సరే, కానీ మొబైల్ షాప్లో రిపేర్స్ కానీ అలాగే ఇంకేదన్నా మంచి సెన్సిటివ్ వర్క్స్ చాలా ఉంటాయి. అట్లాంటి వర్కులు చేసుకొని హాయిగా బ్రతకండి రచన. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ్వరు మనకు అన్నం పెట్టారు, మనల్ని కుక్క కన్నా హీనంగా చూస్తారు, మన బంధువులే మనల్ని చెండాలంగా చూస్తారు. ఎందుకంటే మనం ₹1 సంపాదించుకొని మంచి ఇల్లు కట్టుకొని నలుగురిలో అవునన్నట్టు బ్రతికితేనే మనకు మంచి పేరు అనేది ఉంటుంది. ఆ మంచి పేరు కూడా మనకు ఎందుకు ఉండాలి? అరే మనం భూమి మీదకి వచ్చినప్పుడు మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మనం మంచి పేరు తెచ్చుకోవడంలో తప్పు లేదు, మనకు మంచి పేరు ఉండాలి ఖచ్చితంగా. కానీ మనం కష్టపడుతూ ఇలా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే కష్టం ఒకటే చేస్తే సరిపోదు, సెకండ్ ఇన్కమ్ కూడా మనకు ఖచ్చితంగా ఒకటి ఉండాలి. మంచిగా మైండ్లో పెట్టుకోండి, బండ గుర్తు పెట్టుకోండి. మనము ఒక కూలికి వెళ్తున్నామంటే, సపోజ్ మనము ఒక మేస్త్రి పనికో లేకపోతే ఇంకేదైనా పెయింటింగ్ వర్క్కో వెళ్తున్నామంటే మనం అట్లీస్ట్ మనకు సెకండ్ సోర్స్ ఇన్కమ్ లాగా మనకు కొన్ని డబ్బులు రావాలి. ఎందుకంటే మీరు ఒక 10,000 ఉంటే మిత్తికి ఇస్తారా లేకపోతే వడ్డీకి ఇస్తారా ఏమన్నా వేయండి, మీకు నెలకు ఒక 5,000 నుంచి 6,000 అన్నా మీకు రావాలి నెలకు ఎక్స్ట్రా మనీ. సో అట్లా మీకు వచ్చినట్లయితే మీరు హ్యాపీగా ఉంటారండి. అవి అగాధమే నాన్న, నువ్వు చెప్పగానే మాకు వస్తాయా, నువ్వు అన్ని మంచిగా చెప్తున్నావు కానీ పని చేసుకోమని చెప్తున్నావు కానీ ఎంత పని చేసినా డబ్బులే నిలవట్లేదు, ఇంకా వడ్డీకి ఏమి ఇస్తామన్నా అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది సహజంగా. కానీ మనం కూడా అదే స్థాయికి నచ్చినాం కదండి, మనము స్కిల్స్ ఉపయోగించాలి. సపోజ్ ఇప్పుడు నేను యూట్యూబ్ వాడుతున్నా, ఒక 1000 వ్యూస్కి నాకు మ్యాక్సిమం ఒక ₹40-50 వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక్క వీడియో మీద 1,00,000 వ్యూస్ వచ్చినా కానీ 5,000 వచ్చినా కానీ ఒక్క వీడియోకి 5,000 వచ్చినా కానీ నయమే కదండి. అట్లా ఒక 10 వీడియోలు పెట్టుకుంటే ఒక 50,000 అయితే వస్తాయి కదండి. ఇప్పుడు చాలామంది వీడియోలు చేస్తున్నారు, కొంతమంది ఆ ఒక్క వీడియో చూస్తున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ మీ నుంచి ఒక ఆటానా ఖచ్చితంగా వెళ్తుందండి. మీరు ఎంత లేదన్నా డాటా వస్తే మనీ ఎట్లా వెళ్తుంది మీ నుంచి, ఇది కూడా నేను చెప్తా సహజంగా ఎవరు చెప్పారు. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక వైట్ కలర్లో ముందుకు జరుగుతూ ఉంది కదా, తెల్ల వైట్ కలర్లో జరుగుతూ ఉంది కదా, అదే మీ డాటా. సో ఆ డాటా ఏం చేస్తాము మేము, మాకు యూట్యూబర్స్కి వస్తుంది. అంటే ఒక ఆటాన మందం డాటా మీది మా యూట్యూబర్స్కి వస్తుంది. ఆ యూట్యూబ్ డాటా ఏం చేస్తాం మేము అమ్ముకుంటాం. అంటే మాకు అంటే యూట్యూబే ఉంటుంది, యూట్యూబ్లోనే మాకు అనలైజ్ చేసి మాకు ఆ డబ్బులు ఎంత ఇస్తాయో అంతా మాకు పంచిస్తుంది అన్నట్టు యూట్యూబ్. అంతే, చాలా సింపుల్ అండి. మరి డబ్బులు ఎక్కడికైనా వస్తాయని చెప్పేసి మీకు అపోహ ఉంటుంది, అందుకోసం నేను మీకు చెప్పిన డాటా ఎటు పోదు, తినది డాటా ఖర్చు అయ్యేది కాదు, జస్ట్ అది మీ ఫోన్లకైనా ఎగిరిపోయి యూట్యూబ్కి వెళ్తుంది అన్నట్టు ఆ డాటా. సరేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో అందువల్ల యూట్యూబర్స్కి చాలా డబ్బులు వస్తాయండి. సో క్రియేట్ చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఖచ్చితంగా నా పర్సనల్ నెంబర్ అయితే పెడతా అండి, సహజంగా నాకు మెసేజ్ అయితే చేయండి. ఇంకెటువంటి హెల్ప్ కావాలన్నా నేను ఖచ్చితంగా చేస్తా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా రాయండి, నేను అందరి కామెంట్ చదువుతున్నా. ఓకేనా, మీకు ఇంకేమన్నా అన్నా నేను ఎన్ని రోజుల నుంచి మొత్తుకుంటున్నా నాకు వర్క్ కావాలంటున్నా, నువ్వు వర్క్ ఇప్పాక ఏదో ఇవన్నీ ముచ్చట్లు చెప్తున్నావు అన్న అని చెప్పి ఈ డౌట్ కూడా వస్తుంది మీకు. ఎందుకంటే నేను మీ స్థాయిలో ఉండి కూడా నేను ఆలోచిస్తాను, నాకు తెలుసు. సో అట్లాంటి వారికి కూడా అంటే నేను ఇప్పుడు బోనాలు ఉన్నాయి కదా, ఈ బోనాల సందర్భంగా నేను కొంచెము టైం కేటాయించలేకపోతున్నా జాబ్స్ గురించి చెప్పడము. సో నేను ఫస్ట్ నుంచి కూడా జాబ్స్ గురించి చెప్పినా, అక్కడ జాబ్ ఉంది ఇక్కడ జాబ్ ఉంది అని రోడ్ల మీద తిరిగినా, ఇవన్నీ మీకు తెలుసు. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ మన ప్రీవియస్లీ పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుందండి. సరేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అయితే పాత వాళ్ళు పాపము చాలా మంది ఉన్నారండి, నాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు దగ్గర. వీళ్ళందరూ కూడా మరి నేను వీడియోలు సహజంగా కొన్ని వెరైటీ వీడియోలు చేసినా కూడా వాళ్ళకి నచ్చుతున్నాయి, అలాగే మంచి వీడియోలు చేసినా కూడా వాళ్ళకి నచ్చుతున్నాయండి. నిజంగా నా ఫాలోవర్స్ నా దేవుళ్ళ కన్నా ఎక్కువ అండి, నిజంగా చెప్తున్నాను, దేవుని కన్నా ఎక్కువ నా ఫాలోవర్స్. సో అందుకోసమే నేను చాలా గట్టిగా నమ్ముతా. నా ఫాలోవర్స్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో ఒక్కసారి చూస్తే, ఒకసారి డీప్గా నా వీడియోలు అన్నీ ఒక్కసారి చూస్తే, ఎన్ని ఎవరు నెగిటివ్గా మాట్లాడినా కూడా నా మీద నన్ను విడిచి వెళ్ళరండి.
నేను ఏ స్థాయికి వెళ్తానో అని ఆలోచిస్తున్నారో లేదా ఇంకా ఏం చేస్తాడో అని ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ నా వల్ల నా ఫాలోవర్స్కి ఏదో బలమైన మంచి జరగబోతుందని నేను బలంగా నమ్ముతా అండి. నిజంగా చెప్తున్నా. నాకు ఒక గోల్ ఉందండి. ఒకవేళ నా గోల్ సాధిస్తే ఇక చెప్పలేనంత సంతోషం అండి. నిజంగా చెప్తున్నా. నా ఫాలోవర్స్ అందరిని పిలిచి ఇక ఎట్లా వంచుతానో అట్లా వంచుతా అండి. నిజంగా చెప్తున్నా. ఒక్కటే ఒక గోల్ ఉంది, అది ప్రపంచ స్థాయి గోలు. అది నేను ఇప్పుడే మీకు రివీల్ చేయ. సో నాకు ఫాలోవర్స్ ఒక్కసారి నన్ను నమ్మి నాకు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి నాకు ఉండిపోయారు అనుకో, వాళ్ళకు నేను ఏం చేస్తున్నాను ఫ్యూచర్లో చూపిస్తా అండి. నాకు బలమైన, నాకు 100% నమ్మకం ఉందండి. నా మీద అయితే నమ్మకం ఉంది. నాకు ఇదే నమ్మకంతో ప్రజలు కూడా నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నాతోనే ఉంటారంటే వాళ్ళందరికీ కూడా పాదాభివందనం అండి. నిజంగా చెప్తున్నా. ఈ వీడియో ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నా అండి. నా ఫాలోవర్స్కి మాత్రం. ఓకే, నా సబ్స్క్రైబర్కి అలాగే నాకు పాజిటివ్ కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి నేను ఎల్లప్పుడూ రుణపడే ఉంటాను. ఓకే, ఇప్పుడు మాట తప్పినా, ఒకవేళ ఇంకా కొద్ది రోజుల తర్వాత మాట తప్పినా కూడా భవిష్యత్తులో మాత్రం మాట తప్పనండి. ఇది మాత్రం నేను మీకు మాట ఇస్తున్నా ఈ సందర్భంగా. సో ప్రతి ఒక్కరు కూడా మన వీడియో షేర్ చేయండి అని నేను ఎప్పుడు కూడా బలవంతం చెయ్య. ఒకవేళ మీకు నచ్చి, ఒకవేళ నా మీద నమ్మకం ఉండి, అరే పలానా అన్న మంచిగా చెప్తుండు కదా, పని చేసుకోమని చెప్తుండు కదా అని మీరు ఒక 10 మందికి షేర్ చేస్తే సో ఆడికే సంతోషం. కానీ కొంతమంది ఇక నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వారిని కూడా మన హక్కున చేర్చుకునే గుణం నాకు దేవుడు ఇచ్చాడండి. సో నేను ఎప్పటికి కూడా ఈ మనిషి బ్యాడ్ కామెంట్ పెట్టిండు, ఆ మనిషి ఇట్లా నా గురించి ఇట్లా చెప్పిండు అట్లా చెప్పిండని నేను ఒకరి గురించి వీడియోలు చేయను, ఒకరి గురించి నేను ఏం పట్టించుకోనండి. నా పని ఏదో నేను చేసుకుంటూ పోతా తప్ప నేను ఒకరి గురించి చెప్తే నాకేమొస్తుందండి. ఎందుకంటే ప్రజలను సోమరిపోతులను చేయొద్దు ఎప్పుడైనా సరే. వాడు అట్లా వీడి ఇట్లా అని చెప్పేసి ఒకరి మీద రూమర్స్ సృష్టిస్తే మనకేం రాదండి, మళ్ళీ అది రివర్స్ మనకే తగులుతుంది. అయితే నా యొక్క గోల్ ఏంటంటే మంచిగా వీడియోలు చేసుకొని ఒక గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత అందరికీ హెల్ప్ చేయాలన్నదే నా యొక్క సంకల్పం అండి. సో నా సంకల్పాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించి నాకు లైక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. అంటే ఈ వీడియోలో లైక్ కాదు, నా మనసుకి లైక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే, సందేహాలు ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీ అందరికీ కూడా నేను అందుబాటులో ఉంటా. నేను ఉండేది సికింద్రాబాద్లో ఉంటా అండి. ఎవరైనా సరే సికింద్రాబాద్ మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి వచ్చి అక్కడ గల్లీలో, బ్యాక్ సైడ్ గల్లీలో ఉంటాను. సో ఎవరైనా సరే నన్ను కలవాలనుకుంటే ఖచ్చితంగా అక్కడికి రండి, సరేనా? అక్కడికి వచ్చి నాకు జస్ట్ కామెంట్ పెట్టండి, నేను ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడి పక్కకే ఉంటానని చెప్పేసి నాకు కామెంట్ అయితే పెట్టండి, సరేనా? నేను అట్లా పెట్టిన వారికి నా ఫోన్ నెంబర్ ఇచ్చి మరి నేను మాట్లాడి వెళ్ళి కలుస్తానండి, సరేనా? ఇగో ఈ బస్సు పక్కకే వెళ్తారండి. ఒకవేళ గుంత ఉండుంటే